నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. మార్నింగే లేవగానే బ్రష్ చేసి అలా ఒక సిప్ వేసాను. ఒక సిప్ వేయగానే చాలా టేస్టీగా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకొక సిప్ వేసాను, ఎనర్జీ ఉరకలేసింది. ఇదేదో బాగుందని సిప్పు మీద సిప్పు వేస్తూనే ఉన్నాను. వేస్తూ ఉండగా బ్రాండ్ మారిందే అనిపించింది. అయ్యో ఏంటి అలా చూస్తున్నారు వింతగా? సిప్ ఏంటి, బ్రాండ్ ఏంటి, మందు బాబుల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది మోనికా అనే కదా. నా మతి మండ. నేను చెప్పేది మందు గురించి కాదండి, టీ గురించి. పొద్దున్నే లేవగానే ఒక కప్పు టీ తాగడం నాకు అలవాటు. ఈరోజు టీ తాగుతుంటే చాలా టేస్టీగా అనిపించింది. ఏంటి టీలో ఉన్న కొత్తదనం, చిక్కదనం, రుచికరం అనుకున్నాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇది అస్సాం నుంచి తీసుకొచ్చిన కొత్త టీ అని. అస్సాం టీయే ఇంత రుచిగా ఉందంటే అసలు అస్సాం క్విజన్ లో రెసిపీస్ ఎంత రుచిగా ఉంటాయో కదా. నాకు ఇదే థాట్ వచ్చి ఈ వీక్ అంతా మీ అందరికి టేస్ట్ ఆఫ్ ఇండియాలోని అస్సామీ రెసిపీస్ ని పరిచయం చేద్దాం అనిపించింది. సో అస్సామీ రెసిపీస్ గురించి బాగా రీసెర్చ్ చేసి అస్సాం క్విజన్ లో ఉన్న ది బెస్ట్ వెరైటీస్ అన్ని మీకోసం తీసుకొచ్చేసాను. సో ఈ వీక్ అంతా మనం అస్సామీ రెసిపీస్ చేసుకోబోతాం. మరి చూసారు కదా, నేను వచ్చింది కూడా అస్సామీ గెటప్ లోని. దీన్నే అస్సామీ డ్రెస్ అంటారండి. సో అస్సాం గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి. మంగోలియన్స్, బర్మన్స్ వీళ్ళందరూ కూడా మనకి అస్సాం వచ్చి సెటిల్ అయ్యారండి. వాళ్ళని అసోమీస్ అంటారు. ఇప్పుడు అస్సామీకి ఉన్న కొత్త పేరు కూడా అసోమీ. ఇది ఇండియాలోని నార్త్ ఈస్ట్ లోని ఉంది. అంటే ఇది ఒక హిల్స్ అండ్ వ్యాలీస్ ఉండే ప్రదేశం. ఎక్కువగా టీ ఎస్టేట్స్ ఉంటాయి. అక్కడ టీ మెయిన్ క్రాప్. అంతేకాదు చాలా రివర్స్ ఉంటాయి, పాండ్స్ ఉంటాయి, ఫిషింగ్ ఎక్కువగా జరుగుతుంది. అస్సాం వాళ్ళు తినే ఫుడ్ మన సౌత్ ఫుడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు కూడా రైస్ తింటారు, మనం కూడా రైస్ తింటాం. వాళ్ళు కూడా వివిధ రకాల కర్రీస్ పెట్టుకొని పెద్ద అరిటాకులో తింటారంట మనలాగే. సో మరి వాళ్ళు చేసుకునే కర్రీస్ ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. అనుకుంటారు, ఎందుకంటే కొత్తదనం కోరుకుంటూ ఉంటారు కాబట్టి. సో మరి ఈ వీక్ అంతా మీకు డిఫరెంట్ అస్సామీ రెసిపీస్ ని చూపిస్తాను. బిలీవ్ మీ, చాలా బాగుంటుంది. అస్సాం టీకి ఎంత పాపులారిటీ ఉందో అస్సాం క్విజన్ కి కూడా అంతే పాపులారిటీ ఉంది. ఈ రోజు నేను పరిచయం చేయబోయే 2 అస్సామీ రెసిపీస్, గురూర్ పాయస్ అండ్ ఎగ్ షాప్. పాయస్ అనగానే మీకు అర్థమే ఉంటుంది కదా, అది స్వీట్ రెసిపీ. కానీ వాళ్ళ పాయస్ డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ చేస్తే మాత్రం అమోఘంగా ఉంటుంది, టీ లాగే అనమాట. మరి ఆ పాయస్ ఎలా తయారు చేస్తారో ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత ఎగ్ షాప్ అంటే అదొక కర్రీ అనమాట. అది ఎలా తయారు చేయాలో సెకండ్ రెసిపీ. సో తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఇప్పుడు నేను గురూర్ పాయస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. మీరు ఎన్నో రకాల పాయసాలు చూసుంటారు కదా. మన సౌత్ లోనే చాలా రకాల పాయసాలు ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ మారుతాయి, ప్రొసీజర్ మారుతుంది, టేస్ట్ కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం దేంతో ప్రిపేర్ చేస్తున్నాం అంటే బాస్మతి రైస్ తోని తయారు చేసుకుంటున్నాం ఈ పాయసం. సో బాస్మతి రైస్ ని మీరు చక్కగా ఇలా నీటిలో వేసుకొని కాసేపు నానబెట్టి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ ప్రొసీజర్ అండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట. పాన్ పెట్టినాక ఏం చేయాలంటే పాలు వేసుకొని మరగబెట్టేసుకోవాలి. ఫస్ట్ మనకి పాలు మరిగిపోతే మిగిలిన ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనం జనరల్ గా బిర్యానీ ఆకు అనేది ఎక్కువగా బిర్యానీలో వాడతాము, ఏదైనా కర్రీస్ చేసుకునేటప్పుడు వాడతాం. కానీ వీళ్ళు అంటే అస్సామీస్ పాయస్ లోని బిర్యానీ ఆకు వేసుకుంటారంట. సో అందుకే నేను బిర్యానీ ఆకు కూడా రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఈ పాయస్ లోని మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటంటే ఖర్జూరం. ఖర్జూరంతో చేసుకుంటారు. పాయసంలో జనరల్ గా పంచదార వేస్తారు కాబట్టి కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, తింటే లావ్ అయిపోతాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే షుగర్ అవాయిడ్ చేయాలి కాబట్టి స్వీట్స్ వద్దు అంటారు. కానీ నేను చేసే ఈ అస్సామీ రెసిపీ గురూర్ పాయస్ లోని మనం బెల్లం వేసుకుంటున్నాం, పంచదార వేసుకోవట్లేదు. బెల్లం వల్ల క్యాలరీస్ పెరగము, అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా బెల్లంతో పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఖర్జూరం చాలా మంచిది. సో ఖర్జూరం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఎండి ఖర్జూరం ఇప్పుడు డేట్స్ ఆ ప్యాకెట్స్ లోని ప్రతి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి కదండి. సో ఇవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఈ రెసిపీస్ కి కావాల్సినవి ఇవే, ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 4. సో చూసారు కదా పాలు మరిగిపోతున్నాయి.
ఇప్పుడు ఏం వేసుకోవాలంటే బిర్యానీ ఆకు ఇందులో వేసేసుకుందాం. ఒక పొంగు వచ్చే టైంకి సిమ్ చేసేసుకోండి. సో సిమ్లోని మనకి పాలు చక్కగా మరగాలి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోండి. మంచి బాస్మతి రైస్ అంటే మంచి క్వాలిటీ వేసుకోండి, అప్పుడు మనకి పాయసం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాక కాస్త ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏం వేసుకోవాలంటే బెల్లం వేసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీకి సరిపడేంత బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది. సో నాకు తెలిసి ఇంకొంచెం వేసుకుంటే బెటర్. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెడదాం. ఈ పాయసం చేసేటప్పుడు స్టార్టింగ్లో మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మీడియంకి రావాలి, ఆ తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టాలి. ఎప్పుడు సిమ్లో పెట్టాలి అన్నది నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి బెల్లం బాగా కరిగిపోవాలి. చాలా రకాల బియ్యంతో పాయసం చేస్తారు. అంటే బియ్యంలో రకరకాల వెరైటీస్ ఉంటాయి కదండి. లైక్ ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బియ్యం ఉంటాయి అన్నమాట, వాటితో చేస్తారు వాళ్ళ పాయసం. మనం నార్మల్ రైస్తో చేసుకుంటాం, కానీ వీళ్ళు మాత్రం చాలా వెరైటీగా బాస్మతి రైస్తో చేస్తున్నారు. నేను ఎప్పుడు బాస్మతి రైస్తో చేసిన పాయసం అయితే అస్సాంలోనే తప్ప, అంటే అస్సాం రెసిపీస్లోనే తప్ప ఇంకెక్కడో చూడలేదు. సో ఇప్పుడు చూసారు కదా, పాలు పొంగే స్టేజ్కి వస్తున్నాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఖర్జూరం వేసుకోవాలి. జనరల్గా ఖర్జూరం ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్ కాబట్టి మంచిదే. ఇలాంటి పాయసాల్లో వాటిలో వేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు ఈ రైస్ ఏంటంటే మనకి పాయసంలో బాగా కుక్ అవ్వాలి. సో మూత పెట్టుకొని మనం కాస్త వెయిట్ చేయాలండి. సో బాగా దగ్గరగా బాయిల్ అయింది, ఒకసారి మూత తీసి చూసుకుందాము. అంటే రైస్ మనకి కుక్ అయిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. బిర్యానీ ఆకు మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే పాలు కొంచెం విరుగుతాయి. చూసి అయ్యో పాలు విరిగిపోయిన పాయసం పాడైపోయిందేమో అనుకోకండి, ఈ పాయసం ఇలాగే తయారు చేస్తారు. సో నో టెన్షన్ మీకు. చూసారుగా చాలా దగ్గరగా వచ్చింది అండ్ రైస్ కూడా బాగా కుక్ అయింది. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువగా కదిపితే అది కిచిడి అయిపోతుంది. సో అలాగే ఉంచుదాం. అండ్ ఇంకా అస్సాం గురించి చెప్పాలంటే అస్సాంలో టీ ఎంత ఫేమస్, అలాగే టెర్రకోటా ఐటమ్స్ అంటారండి, అవి మనకి చాలా అందంగా ఉంటాయి, ఎగ్జిబిషన్స్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు చాలా అందంగా తయారు చేస్తారు. ఇంకొకటి వెదురుతోటి వాళ్ళు రకరకాల బుట్టలు అవి అల్లుతూ ఉంటారు అనమాట. ఎక్కువగా వాళ్ళు లేడీస్ ఉంటారు కదా అస్సాంలోని, వాళ్ళు కూడా జాబ్స్ చేయకపోయినా వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఇవే. ఇంటి దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. అలాగే జ్యువెలరీ, టెర్రకోటా జ్యువెలరీ తయారు చేస్తారు. పూసలతోటి రకరకాల అందమైన చైన్స్ తయారు చేస్తారండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పకుండా వేసుకొని వస్తాను, మీకు చూపిస్తాను. అలాగే వాళ్ళ దగ్గర సిల్క్, కాటన్ గార్మెంట్స్, అలాగే ఎంబ్రాయిడరీ, ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ ఎక్కడా దొరకదు. ఇది ఓన్లీ ఎస్పెషలీ ఫర్ అస్సాం అనమాట. ఓన్లీ అస్సాంలోనే ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మనకు దొరుకుతుంది. సో ఇవన్నీ అస్సాం స్పెషల్స్. సో పాయస్ దగ్గరకు వచ్చేసింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. సూపర్ ఫ్లేవర్. బాస్మతి రైస్ నార్మల్గా మనం రైస్లో అంటే వాటర్లో ఉడికిస్తేనే ఆ రైస్ చాలా మంచి అరోమా వస్తుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. కిచెన్లో ఉడుకుతూ ఉంటే మనకు బయట హాల్లోకో లేకపోతే ఎంట్రన్స్లోకో వస్తుంది. అలాంటి పాలల్లో వేసి ఉడికిస్తే
సూపర్ అరోమా. సో ఇప్పుడు కాజుని గార్నిష్ చేసుకుంటున్నాను. మనం ఎలా చేస్తాం, నెయ్యిలో వేసి వేపుతాం కదా, వీళ్ళకి ఆ ప్రొసీజర్ లేదు, డైరెక్ట్గా వేసుకుంటారు. ఓకే, అస్సామీ స్పెషల్ గురూర్ పాయస్ రెడీ అయిపోయింది. మరి గురూర్ పాయస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గురూర్ పాయస్ కి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, బిర్యానీ ఆకు 1, బాస్మతి బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, కాజు 6. గురూర్ పాయస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ పెట్టుకుని పాలు వేసుకుని ఇవి కాస్త మరిగాక బిర్యానీ ఆకు, బాస్మతి రైస్, బెల్లం వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఖర్జూరం వేసి బియ్యం ఉడికేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కాజుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గురూర్ పాయస్ రెడీ. గురూర్ పాయస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో మళ్ళీ మీకోసం నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. వేడివేడిగా ఉంది. సూపర్ యమ్మీ. స్వీట్ ఏదైనా బాగుంటుంది కదా, అందులో మనం ఇంకొంచెం దానికి ఖర్జూరం యాడ్ చేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం. తీగా ఖర్జూరం బాగా మెల్ట్ అవసరం లేదు, కొంచెం కొంచెం అక్కడక్కడ పీసెస్ లాగా ఉంటే కూడా బాగుంటుంది. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, ఎలా అయినా బాగుంటుంది. అండ్ బాస్మతి రైస్తో చేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్ ఫ్లేవర్, అలాగే చాలా డిఫరెంట్ టేస్ట్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పనా, ఎగ్ షోప్. ఇది కర్రీ కాదు, అలాగని కంప్లీట్ స్నాక్ అని కూడా చెప్పాను, కానీ స్నాక్ లాగే ఉంటుంది, స్టార్టర్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ తయారు చేసి చూపిస్తాను, ఆ తర్వాత ఏ టైంలో తీసుకోవాలి, దేని కాంబినేషన్లో తీసుకోవాలో లాస్ట్లో చెప్తాను. ఓకే, మరి ఫస్ట్ ఎగ్ షోప్ ఎలా తయారు చేయాలో నేర్పించేస్తాను, నేర్చేసుకోండి. ఈ ఎగ్ షోప్ అనేది ఒక స్టార్టర్ కానీ స్నాక్ ఐటెంగా కానీ మీరు దాన్ని ఓకే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేయాలంటే, పిల్లలకి మెయిన్ నచ్చుతుంది తెలుసా, బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి మ్యాష్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని, ఓకే, ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనకు అవసరం, అదేంటంటే బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని అంటే మనకి బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతాయి. ఒక్కవేళ మీకు దొరకకపోతే ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే ప్రొసీజర్ మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. బ్రెడ్ తీసుకొని దాన్ని కాస్త రోస్ట్ చేసి ఇలా మ్యాష్ చేసేసేయండి. పౌడర్ వస్తుంది కదా, అదే మనకి బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ పౌడర్ ఏదైనా అనొచ్చు. సో ఇది కంపల్సరీగా మనకు ఉండాలి ఈ రెసిపీలో. సో అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఈ రెసిపీలోని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇంకొకటి ఉంది, మనం ఇందులోని డీప్ ఫ్రై చేసే ప్రొసీజర్ మనకి యాడ్ అవుతుంది అనమాట లాస్ట్లోని. సో నేను ముందే ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు కాస్త వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పెద్ద వేసుకోవద్దు. మీకు ఎంత కారం సరిపోతుందో చూసుకొని వేసుకోండి, కానీ ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. సో
సో నేను చెప్పాను కదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చూడండి ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 minutes ఫ్రై అయితే బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఈ లోపు ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ధనియాల పొడి ఇలా వేసానో లేదో అబ్బా ఏం అరోమా వస్తుంది కదా సార్. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఉప్పు. పొటాటోస్ వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇప్పుడే వేసేసుకున్నాం, అందులో వేసుకోవట్లేదు నేను. ఆ తర్వాత కొంచెం పసుపు. ఇది ఇప్పుడు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రై అవుతున్న టైంలోని ఇక్కడ ఒక చిన్న పని చేసుకోవాలి. అదేంటంటే ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఆలుని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కాస్త బీట్ చేసుకుందాం. ఇందులో మనం ఎగ్ ఎల్లో కూడా వేసుకుంటున్నాం. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. అలాగే మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని పొటాటోస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని చల్లారబెట్టాలండి. అది మిక్స్ అయితేనే నేను నెక్స్ట్ ప్రాసెస్ చేయగలను. సో ఇది కొంచెం చల్లారాలి. అలాగే ఆలూలోని మనం ఆల్రెడీ తయారు చేసి అంటే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, మిర్చి, గరం మసాలా పౌడర్స్ వేసుకున్నాం కదా, దీన్ని మనం ఆలూలో మిక్స్ చేసుకున్నామా. ఇప్పుడు ఇది బాగా చల్లగా అయ్యాక చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో మెత్తగా అయిపోయింది కదా, చల్లగా అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ క్రమ్స్ని ఇలా వేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ని ఇలా వేసుకొని మనం ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆలు ఏదైతే మనం తయారు చేసి మిశ్రమాన్ని పెట్టుకున్నామో దీన్ని ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓవెల్ షేప్ చేసుకోవచ్చు, యాజ్ యూ విష్. దీన్ని మనం ఈ ఎగ్ వైట్లో, ఎగ్ ఎల్లో ఉంది కదా, ఎగ్ ఎల్లో అండ్ వైట్, దాంట్లో మిక్స్ చేసి బ్రెడ్ పౌడర్ మీద ఇలా రోల్ చేసుకోవాలి. అందుకే నేను స్నాక్ కానీ స్టార్టర్ కానీ అన్నాను. వీటిని మనం స్నాక్లోనో స్టార్టర్లోనో తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. సో మరి నేను చేసి పెట్టుకోనా. సో బాల్స్ లాగా తయారు చేసుకుని ఆయిల్లో వేసుకుని వాటిని ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బుజ్జిగా బ్రౌన్ కలర్ లాగా వచ్చేసాయో చూడండి. చూపించిన ఓకే, ఆల్మోస్ట్ అయిపోయాయి. నేను మీతో కబుర్లు చెప్పుకుంటూ పోతే అవి మాడిపోతాయి. సో సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. సర్వ్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ డ్రైన్ చేసేసుకుందాం.
లాక్ చేసుకొని, ఇది ఎగ్ షోప్ ఏంటంటే వాళ్ళు టీతో అంటే టీ తాగుతూ దీన్ని వాళ్ళు తింటారంట. వాళ్ళకి స్నాక్ లాగా తీసుకోవడం, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవడం ఇష్టం. సో మీరు అలా కూడా తీసుకోవచ్చు, లేదా ఒక స్టార్టర్ లాగా తీసుకోవచ్చు. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళ కోసం చేసి పెట్టినా బాగుంటుంది. ఓకే, మరి అస్సామీ స్పెషల్ రెసిపీ ఎగ్ షోప్ రెడీ అయిపోయింది. ఎగ్ షోప్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఎగ్ షోప్కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, గుడ్డు 1, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, బ్రెడ్ పొడి 1 కప్పు, నూనె ఫ్రైకి సరిపడేంత. ఎగ్ షోప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టి ఒక కప్పులో వేసుకొని బీట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మ్యాష్ చేసిన ఆలూలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఎగ్ లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ మీద రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ షోప్ రెడీ. ఎగ్ షోప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో మరి ఇదే ప్రొసీజర్ ని ఫాలో అయ్యి 10 minutes లోని ఎగ్ షోప్ ని రెడీ చేసేసుకోండి. సో అప్పుడు నాలాగే మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఎంత యమ్మీగా ఉన్నాయో చూస్తుంటే సో వెంటనే తినేసేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి, బాగుంటాయి. చల్లారిపోతే దాని టేస్ట్ పోతుంది. జనరల్గా స్నాక్ ఐటమ్ ఏదైనా అంతే. లవ్లీ, చాలా బాగున్నాయండి. ఒక్కటి తింటే మాత్రం నిజంగా ఆగలేదు తెలుసా. ఆటోమేటిక్గా మీరు చేయాలా ఇంకొకటి తినాలని స్పూన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంత యమ్మీగా ఉన్నాయి. పిల్లలైతే నిజంగా చాలా ఇష్టపడి తింటారు. సో చూసారు కదా, ఈరోజు అసోమీ స్పెషల్. అస్సామీ క్విజన్ని అసోమీ క్విజన్ అంటారు. సో మరి అసోమీ క్విజన్ నుంచి మీకోసం వెతికి నేను తీసుకొచ్చిన ది బెస్ట్ రెసిపీస్ అండి ఇవి. ఫస్ట్ చూసారు కదా, గురూర్ పాయష్ సూపర్గా ఉంది, ట్రై చేయండి. అలాగే ఇప్పుడు చూపించిన ఎగ్ షోప్ స్నాక్ ఐటెం స్టార్టర్ లాగా కూడా తీసుకోవచ్చు. సో మరి రేపు మరొక 2 అస్సామీ రెసిపీస్తో మరొక అస్సామీ గెటప్ తోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు బాయ్.